గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. ఈ నెల 8న ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అధికారులతో విశాఖ కలెక్టరేట్లో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రధాని శంకుస్థాపన చేయనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు వివరించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనం కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు, పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ, వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి 5 సంవత్సరాలు అడుగుతున్నా. ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది, అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్రసార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ. మళ్ళీ మీరు ఏం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేయాల, పట్టించుకోలే. రైల్వే జోన్ మీరు పట్టించుకోలే. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా, ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నాడు. మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? నా ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా ప్రభుత్వ నినాదం, లక్ష్యం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం? అనంతపురం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ వస్తుంది? ప్రకాశం జిల్లా. ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం. తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ అక్కడనే వస్తుంది. నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు? మేము చేశాం. ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వారికోస్ వైన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్లోని కేబీఎన్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. వాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కుమారులు సారథ్యంలో కిడ్నీ, గుండె, క్యాన్సర్, కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒక్కొక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందేలా చూస్తామన్నారు. వ్యాధులకు గురైన సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. విజయవాడ ప్రాంతంలో మెయిన్ గా వెరికోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంప్ పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. షేక్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్
వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోడే ప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో వివిధ వేషధారణలతో చిన్నారులు అలరించారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పల్లె వాతావరణాన్ని ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించారు. రంగురంగుల రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, తీన్మార్ డప్పులతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, సంక్రాంతి అంటే చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తాయని అన్నారు. రైతులు ఆనందంగా ఉండే సమయం జనవరి అని గుర్తు చేశారు. కమ్మవారి సేవా సమితి నిర్వహించే హాస్టల్ విద్యార్థులు ఎంతో బాగా చదువుతారని, ఇతర విద్యార్థులకు వారు స్ఫూర్తిని ఇస్తున్నారని ప్రశంసించారు. వ్యవసాయం పూర్తి చేసుకుని మరి చెరుకు గాని ఒడ్లు గాని ఇంటికి తీసుకొచ్చి నిల్వ పోసుకొని గతంలో అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడంటే మిషనరీ వచ్చి అప్పటికప్పుడు రైస్ మిల్స్ కి వెళ్ళిపోయి వెంటనే కూడా అవి ధాన్యం డబ్బులు మళ్ళీ వెంటనే కూడా తెచ్చుకుంటా ఉన్నాం. గతంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే కట్టుముళ్ళు వేసుకొని మరి ఆ కట్టుముళ్ళు పొలం చేర్చుకొని కుప్పలుగా వేసుకొని ఆ ధాన్యంతో ఉదయం 4 గంటలకి మరి ఇంట్లో అమ్మ పెద్దలు అందరూ కూడా మెలుకొని మరి అరిసెలు వండటానికి ఏదైతే రోకళ్ళ చప్పుడుతో 4ంటికే మేలుకునే వాళ్ళం చిన్నతనంలోనే. ఇలాంటివన్నీ కూడా ఆనంద సమయాలన్నీ కూడా గుర్తు చేసుకునే సమయం. ఈరోజు సంక్రాంతి అంటే సంక్రాంతి పండగ వచ్చినప్పుడు దానికి గుర్తుగా ఒక్కరోజు ఆ వేడుకలు జరుపుకునే సమయంలాగా ఈరోజు వచ్చింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఇతర కులాలను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వాలలో కమ్మవారి బలం తగ్గిపోతోందని, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బలం పెంచుకోవాలన్నారు. మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని, ప్రపంచంలోని కమ్మవారిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. కించపరచకూడదు. పర్టికులర్గా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారం రాదు. అందరూ కలిసి పనిచేస్తేనే రాజ్యాధికారం వస్తుందనే విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు సమర్థత, సామర్థ్యం పెంచుకోవడానికి కమ్మ కులస్తుల్లో ఎవరికైనా కనుక సహాయం చేయగలిగితే సంస్థాగతంగా సహాయం చేయడానికి ఈ రోజు మనకి టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేక పనులు చేయొచ్చు. ప్రతి దాంట్లో కూడా ప్రతి కులంలో ఉంటారు, వేరే కులాలకు చేయకూడదని నేను చెప్పను. కానీ డెఫినెట్ గా మన తాతలు బోరెలు తినారని చెప్పి ఈ రోజు మనం మూకులు నాకుకుంటా కూర్చోలేము. డెఫినెట్ గా డిఎన్ఏ ద్వారా కొంత బెనిఫిట్ ఉంటది. కానీ వీటిని ఒక పర్పస్ఫుల్ గా న్యాయబద్ధంగా ఎలా చేయాలి అనే విధంగా మనందరం కూడా కలిసి పనిచేస్తే ఇలాంటి సేవా సమితిలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని నా నమ్మకం. తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం మాట్లాడుతూ అమెరికాకు వెళ్లి 40 ఏళ్లు అయినా మాతృభూమిని, మాతృభాషను మర్చిపోలేదని అన్నారు. కమ్మ సామాజిక వర్గంలో పేదలకు కమ్మ పెద్దలు సాయం చేయాలని, తన వంతు బాధ్యతగా ఏ సాయం చేయాలన్నా ముందుంటానని చెప్పారు. వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక గ్లోబల్ ట్రస్ట్ ని కూడా క్రియేట్ చేయటం, అలానే ఇక్కడ కమ్మ సేవా సమితి ద్వారా కమ్మవారి పిల్లలకి హాస్టల్స్ నిర్వహించడం, అలానే గుంటూరులో చాలా కార్యక్రమాల్లో వీళ్ళు చేసే సేవ మనకి మనమే చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా కమ్యూనిటీలో మనం ఒకరికి పెట్టేవాడమే గాని మనం ఎవరి దగ్గర ఆశించే వాళ్ళం కాదు. అది కమ్మ కులంలో ఉన్న లక్షణం. మనకి మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది మాకులాగానే విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ కొంచెం రైతువారీగా ఉన్న కుటుంబాల్లో వెనకబడిన వాళ్ళని మనందరం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అనంతరం ఏపీ జలవనరుల శాఖ సలహాదారులు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ నీరు సమృద్ధిగా ఉంటే రైతన్నులు పంటలు పండిస్తారని, ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్టీఆర్ తనకు తొలిసారి అవకాశం కల్పించారని, 6 నెలల్లో ఎల్లేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఆర్టికల్ రాసింది తానే అని గుర్తు చేశారు. నిజామాబాద్ డ్యామ్ తర్వాత 6 డ్యాములు కట్టాం గోదావరి మీద. 6 డ్యాములు పూడికి తీసి తెలంగాణలో నదిలోనే వేశారు.
పియర్లు వచ్చాయి. ఇప్పుడు నది లెవెల్ పెరిగిపోయింది. నది లెవెల్ పెరిగిపోయినప్పుడు పక్కన 500 గ్రామాలు మునిగిపోతాయి. అది ఎలా మునిగిపోతుందని కొందరు కామెంట్ చేశారు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమంటే, మనం ఫస్ట్ స్టాండర్డ్లో చదువుకున్న కాకి గులకరాళ్ళ కథ, కుండ కాకి గులకరాళ్ళ కథ, నీళ్ళు అటు పైకి వచ్చాయని. మన నదిని లెవెల్ పెంచేసామంటే కింద లెవెల్ నీళ్లు పైకి పోతాయి. అందువల్ల సబ్మర్జేషన్ అవాయిడ్ చేయను కాదు. ధర్మాన్ని నిలుపుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. ఎన్నో మహిమలు కలిగిన దేవాలయాలను స్వతహాగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆంగ్ల సంవత్సర వేడుకలు చేసుకోవటం, కేక్లు కట్ చేయటం వంటి కార్యక్రమాలు చేయకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని హైందవ శంఖారావం కార్యక్రమంలో పిలుపునిచ్చారు. సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మన సంప్రదాయం అది మనది. ఇక్కడికి వాళ్ళు మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అటువంటి సందర్భం మనకు అందరికీ కుదిరింది. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు 5125 సంవత్సరాలు మనకు. ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్లు మనం చేయకూడదు. కేకులు కట్ చేసుకోకూడదు. కేకులు ఏమిటి కట్ చేసుకోవటం? కేకులు కట్ చేసుకోవటము ఉఫ్ 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 అనటం, అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు. మనం వెలిగిపోతూ ఉండాలా. ఈరోజు మనం అనుకున్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు, మీకెంత అదృష్టం. అటువంటి వాళ్ళ మహానుభావులందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు. గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని, ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు. భవిష్యత్తులో గతంతో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. కమ్మవారి సేవా సమితి ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలోని రామోజీరావు ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోడే ప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు మంచి మార్గదర్శనం చూపించారని, వారు చూపిన మంచి లక్షణాలు తర్వాతి తరాలు అందిపుచ్చుకోవడాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కమ్మవారి స్థితిగతులు స్థిరంగా లేవని, కమ్మవారు మేధోవలసకు గురవుతున్నారని చెప్పారు. స్థానికంగా అవకాశాలు లేక ఇతర దేశాలకు మన మేధో సంపత్తి వెళ్తోందని, దీన్ని భర్తీ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలన్నారు. కష్టాలు రాగానే కుంగిపోకుండా ఉండే వైనాన్ని పూర్వీకులు నేర్పించారు. దీన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచంలో మనకున్న మంచి గుర్తింపును నిలబెట్టుకుని భావితరాలకు అందివ్వాలని సూచించారు. కమ్మవారు తెలుగు సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు, వరాలు ఇచ్చారని, కృష్ణా జిల్లా కమ్మవారంటే ఆషామాషి కాదని, కృష్ణా జిల్లా అనేక మంది ప్రముఖులకు పుట్టినిల్లుగా ఉందని అన్నారు. ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథ సత్యనారాయణ, కాకాని వెంకటరత్నం సహా అనేక మంది ప్రముఖులకు కృష్ణా జిల్లా పుట్టినిల్లు అని, కృష్ణా జిల్లా వారిని విమర్శించేవారు వారికి దమ్ముంటే ఆంధ్రా బ్యాంకును పునరుద్ధరించాలని పేర్కొన్నారు. విమర్శలకు దమ్ముంటే మరో రామోజీరావును చూపించాలన్నారు. గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని, ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రెడిషనల్ గా ఉన్నటువంటి కమ్మవారి స్థానం గాని, సమతుల్యత గాని దెబ్బతింటూ ఉండడం మనం గమనిస్తున్నాం. దీన్ని ఒక వాస్తవంగా, దీన్ని ఒక తప్పని పరిస్థితిగా మనం గ్రహించి, దీనికోసం ఏం చేయాలి, ఈ భర్తీని పూర్తి చేసుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. దీనికి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని మన పూర్వీకులు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇందాక కిషోర్ బాబు గారు చెప్పినట్లు దాదాపు 150 సంవత్సరాల నుంచి విద్య విషయంలోనూ, అలాగే ఎక్కడ అవకాశాలు దొరికితే అక్కడ వెళ్ళి ఆ అవకాశాలను అందిపుచ్చుకునే సోషల్ మొబిలిటీ, ఆ మైగ్రేటరీ నేచర్ని, అలాగే రిస్క్ టేకింగ్ ఎబిలిటీని, కష్టాలు రాగానే కుంగిపోకుండా ఉండేటటువంటి మానసిక స్థైర్యాన్ని మన పూర్వీకులు వాళ్ళ చేతల ద్వారా, వాళ్ళ ఉదాహరణల ద్వారా మన అందరిలోనూ ఉగ్గుపాలతో నేర్పించారు. కాబట్టి ఇన్నాళ్ళు ఇన్ని మారుతున్న పరిస్థితుల్లో ఈ కమ్యూనిటీ ఇంత గట్టిగా నిలబడగలిగింది. ప్రపంచంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది.
అనంతరం కమ్మవారి సేవా సంఘం హాస్టల్ కార్యదర్శి బొర్రా రాధాకృష్ణ గాంధీ మాట్లాడుతూ రెట్టింపు ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరిపామని చెప్పారు. కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న కమ్మ విద్యార్థులను గుర్తించి వారికి తోడ్పాటు అందిస్తున్నామని వెల్లడించారు. మరి ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఐక్యత కావాలి, మనం సహాయం చేయాలి. మన వాళ్ళకే కాదు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్నాళ్ళు చాలామంది చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను మీకు ఉదాహరణ కేకేఆర్ గారు. ఫర్ ఆల్ క్యాస్ట్ మెరిట్ పిల్లలకి ఆయన ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాడు. అట్లాగే మేము మా శక్తి కొద్దికి మేము మాత్రం ఈ కమ్మవారి పిల్లలకి, అట్టడుగు వర్గాల పిల్లలకి, చిన్న రైతు 1 ఎకరం 2 ఎకరాలు అది కూడా మరి పోయి వ్యవసాయం చేసి మిర్చి పంటలేసి పోగొట్టుకున్న పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళని ఒక లైన్లో పెట్టి మంచి చదువు చెప్పించి మేము ఇది చేస్తున్నాం. దీని తరపున మేము ఇంత పెద్ద ఎత్తున కావాలి, మనందరిని ఇక్కడ కలపాలి, మన హాస్టల్ పెనలూరు కూడా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మాకు బాగా పరిచయమైన నాయకుల్ని మేము ఇక్కడికి ఆహ్వానించి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో వివిధ వేషధారణలతో చిన్నారులు అలరించారు. షష్ఠి తేదీ సందర్భంగా మాసవారి ఆర్జిత సేవా ఉత్సవంగా దుర్గగుడిలో నిన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మహామండపంలోని 6వ అంతస్తులో వేదికపై ఈ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా వివిధ ఉపచారాలు నిర్వహించి కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మ్యంతామస్మై సవితస్సువ అఘోరచక్షురపతిఘ్నియేతి శివాపతిభ్యస్వ రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సానో దేవీ సుహవాసర్మ యచ్చతు ఆత్మాహార శంకరభూః బృహస్పతిస్థా విజాజలిః విశస్తా సర్వావాంఛन्तు మాత్రద్రాశ్రం దిగ్భజతు ధ్రువాభ్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా దిశామయం ఇహైవ ధ్రువాభ్యలింగాః పర్వత ఇమా విచాజలిః ఇంద్ర ఇదేహ ధ్రువస్తిష్ఠా సముధారయ అధివిష్టముతం యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అరః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణమధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. లోకల్లో మనం జీవించే మంచి జీవితాన్ని బట్టే మనకు పరలోక బహుమానం ఉంటుందని, అలాంటి మంచి జీవితాన్ని బ్రదర్ జోసెఫ్ తంబి జీవించారని ఖమ్మం మేత్రాసనం రెవరెండ్ ఫాదర్ సూరేపల్లి ఐజాక్ అన్నారు. 80వ బ్రదర్ జోసెఫ్ తంబి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, దేశ నలుమూలల నుంచి జనం తరలివచ్చి జోసెఫ్ తంబి సమాధిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు కోరారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దవటిపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి 80వ వర్ధంతి సందర్భంగా నవదిన ప్రార్థనలో 2వ రోజు పుణ్యక్షేత్ర ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఆధ్వర్యంలో ఖమ్మం మేత్రాసనం రెవరెండ్ ఫాదర్ సూరేపల్లి ఐజాక్ కోశాధికారి దివ్య సమిష్టి బలిపూజను సమర్పించారు. సందేశంలో నిరీక్షణ క్రైస్తవ జీవిత సత్యము గురించి బోధించారు. ఈ లోకంలో మనం జీవించే మంచి జీవితమును బట్టే మనకు పరలోక బహుమానం ఉంటుందన్నారు. అలాంటి మంచి జీవితాన్ని బ్రదర్ జోసెఫ్ తంబి గారు జీవించారని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ కూడా ఇతరుల రక్షణకై ప్రయాసపడ్డారని గుర్తు చేశారు. అనంతరం పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు మాట్లాడుతూ బ్రదర్ జోసెఫ్ తంబి అద్భుతాలు చేసి ఇతరులకు సహాయం చేశారని తెలిపారు. బ్రదర్ తంబి జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 80వ బ్రదర్ జోసెఫ్ తంబి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, దేశం నలుమూలల నుంచి జనం తరలివచ్చి జోసెఫ్ తంబి సమాధిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు కోరారు. నమ్మినటువంటి ప్రతీది కూడా
నెరవేరేటటువంటి కృపను దేవుడు దయచేయమని కోరుకుంటూ ఈ నవదిన పూజలలో ఎన్నో ప్రార్థనలతో, అవసరాలతో, ఉద్దేశాలతో, తలంపులతో పాల్గొంటున్నటువంటి మీ అందరి యొక్క కోరికలను, మనవులను దేవుడు ఆలకించమని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను పవిత్రమైన మనస్సులతో, ఉద్దేశాలతో అర్పించుటకు మనందరినీ కూడా అర్హులను చేయమని దేవుని మనస్సారా వేడుకుందాం. రాష్ట్రంలో కొత్త సినిమాలకు అధిక ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో పేరుతో సామాన్య ప్రజలపైన భారాలు మోపటం సరికాదని పవన్ కళ్యాణ్కి హితబోధ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలతో పాటు సినిమా టికెట్ల ధరలు పెంచటం లేదని చెప్పినా ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుతామని బడా నిర్మాతలకు కొమ్ము కాయటం సరికాదని మండిపడ్డారు. 8 నెలల పాటు రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధర లేదని రైతులకు కన్నీళ్లు పెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిర్మాతలకు ఊడిగం చేయడానికి, అదేవిధంగా పెద్ద హీరోలకు మేలు చేయడానికి, వాళ్ళకు 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించడానికి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం సిగ్గుచేటు. పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తున్నారో నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే ఇవాళ ఆరుగాలం కష్టపడి 6 నెలలు 8 నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళు పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డ్కి వస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీసం మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. సినిమా రేట్లు పెంచుతాం, అది వాళ్ళపైన భారం పడుతుంది, పడినా అదేం పర్వాలేదు. ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తాం, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే నిర్మాతలకు, డబ్బున్న కోటీశ్వరులకు ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఇకపై తెలుగులో కూడా విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గత పాలకులు ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదన్నారు. ప్రభుత్వ పాలనలో జీవోలు కీలక పాత్ర పోషిస్తాయని, అటువంటి జీవోలు తెలుగులో ఉంటే ప్రజలకు అర్థమవుతుందని ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రంలో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే సమయంలో ఇంకా 3 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, గతంలో వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను వెంటనే ఉపసంహరించుకోవాలి. విజయవాడ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ప్రారంభించినప్పటి నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు.
నగరంలోని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, మందిరం అధ్యక్షులు మందలపర్తి సత్యశ్రీహరి, విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ కన్వీనర్, ఉభయదాతలు మద్దు శ్రీనివాసరావు, మద్దు వెంకటేశ్వర్లు, ముచ్చర్ల శ్రీనివాసరావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం వేదికగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముద్దు శ్రీనివాసరావు, సుధారాణి, ముద్దు వెంకటేశ్వర్లు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించే దైవ కార్యక్రమాలకు ప్రజలు అందిస్తున్న సహకారం మరవలేనిదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించినంత వరకు ఈ 30 సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటినందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే ఈ 30 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2గా ఉంటాయి. ఆ 2 11వ తారీఖు, 13వ తారీఖు. 11వ తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు, స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఉచితంగానే. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త జన ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సుమారు 4 నుంచి 5 వేల మంది వరకు కూడా వస్తారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా 13వ తారీఖున వచ్చేప్పటికీ కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. అనంతరం షిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షులు మందలపర్తి సత్యశ్రీహరి మాట్లాడుతూ 11వ తేదీన గోదాదేవి అమ్మవారికి ప్రీతికరమైన పాయసం భక్తులందరికీ ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. 13వ తేదీన గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపిస్తామని పేర్కొన్నారు. వివాహం కాని యువతీ యువకులు పాల్గొంటే త్వరితగతిన వివాహం జరుగుతుందని పేర్కొన్నారు. రంగనాథుని వివాహం చేసుకోవడానికి 108 గిన్నెల పాయసంతో నీకు నివేదన చేస్తాను, నన్ను వివాహం చేసుకొని కోరిందిట. ఆ వివాహం అమ్మవారి పాయస నివేదన మొరుక్కు తీర్చకుండానే రంగనాథుడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఆ మొరుక్కుని తర్వాత కాలంలో రామానుజాచార్యుల వారు తీర్చారు. మనం కూడా ఆ సాంప్రదాయంలో నడుస్తున్నాం కనుక మనందరం కూడా గోదా తల్లి యొక్క బంధువులం కనుక మనం ఆ మొక్కుని మద్దు శ్రీనివాసరావు దంపతులు ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ గంగాలాల్లో కూడారై అంటే పాయసం, అమ్మవారికి ఇష్టమైనది పాయసం, అటువంటి పాయసాన్ని నివేదన చేసి రంగనాథుడు స్వీకరించిన తర్వాత భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులకు ఆటంకంగా ఉన్న 524 జీవోను తక్షణమే రద్దు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాగంటి శ్రీనివాసరావు, కరణం శ్రీహరి డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఈ అంశంపైన దృష్టి సారించాలన్నారు. ఈ 170 జీవో ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా శాలరీస్ అన్నీ కూడా ఇక్కడే నడుస్తున్నాయి సార్. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి కానీ, మండల్ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళ జీతభత్యాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లించబడుతున్నాయి సార్. ఇది చాలు ప్రూఫ్. జీతాలన్నీ కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి త్రూ ద మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా చెల్లించబడతా ఉన్నాయి, గవర్నమెంట్ ద్వారా చెల్లించబడలేదు. కాబట్టి ఇవి జిల్లా పరిషత్కి చెందినటువంటి పోస్టులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు చెందినటువంటి పోస్టులు. అదే కాకుండా ఈ స్థానికంగా ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రైమరీ కానీ, అప్పర్ ప్రైమరీ కానీ, మళ్ళీ ఈ ప్రైమరీ కానీ, ఈ పోస్టులు అన్నీ కూడా స్థానిక సంస్థలతో నిర్వహించబడేటువంటి స్కూల్స్ అన్నీ కూడా జీవో నంబర్ 33 ద్వారా కేవలము మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లే ఇన్స్పెక్టింగ్ అథారిటీగా ఉంటారు సార్. ఏదైనా ఒక కొత్త వ్యవస్థ, కొత్త నిర్మాణం ఏర్పడినప్పుడు దాంట్లో సాధక బాధకాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. వాటిల్లో ఒక పెద్ద మనసుతో విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి గత ప్రభుత్వ విధానాలను, విద్యా విధానాలని అనేక విధానాల్లో మార్పు చేసుకోవచ్చు. కానీ విద్యా విధానాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రాష్ట్రం అనేది ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి తీసుకెళ్ళేటువంటి ఆలోచన చేసినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి మా వైపు నుంచి హై స్కూల్ ప్లస్ వ్యవస్థ కుదిరితే పేరు మార్చి దాన్ని జూనియర్ కళాశాలగా మార్చండి. ఇప్పుడు ఆల్రెడీ జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలగా పేరు మార్చండి. ఆల్రెడీ 290 హై స్కూల్ ప్లస్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.